ప్రైవేట్ స్కూల్ టీచర్స్కు టెక్నికల్ ఎఫెక్టివ్ టీచింగ్ స్కిల్స్, పిల్లలతో మానవతా విలువలు, భారతీయ సంస్కృతి, మానవ సంబంధాలు మొదలైన విలువలు ప్రధానమైన కార్యక్రమాలు నిత్యం ఉచితంగా నిర్వహిస్తాము. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, వివిధ గ్రామాల్లో, పట్టణాల్లో వేల కొద్ది విద్యార్థులు, యువతీ యువకులు శిక్షణ తరగతులు నిర్వహించి అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తూ ఉండగా, ముఖ్యంగా కరోనా సమయంలో ఈ శిక్షణా తరగతులు వారికి సమయం వృధా కాకుండా, భయాందోళనకి జోరు కాకుండా మరి జూమ్ ద్వారా ఈ శిక్షణా తరగతులు కూడా నిర్వహించిన సంగతి మీకు అందరికీ కూడా తెలుసు. ఈ కార్యక్రమాల ప్రభావం రాష్ట్రాలు దాటి దేశాల వరకు కూడా వ్యాపించింది. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఈ రోజున ఈ క్లబ్ లాంచ్ అవుతుంది. ఇది ఒక శుభ గడియం. మన భారతదేశం యొక్క, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల యొక్క గొప్పతనం ప్రపంచానికి సాటి చెప్తూ ఇలాంటి క్లబ్స్ ద్వారా ప్రతి గ్రామానికి కూడా ఇలాంటి క్లబ్స్ రావాలి. మన ఊళ్ళో చిన్న చదువులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు కొంత కుల విద్య కొన్ని తెలిసిన వాళ్ళు ఉంటారు. అయితే ఆ కుల విద్యలో వాళ్ళు చేసే పనిలో ఎలా బాగా చేయగలగాలంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ అయితే రావాలి, దాని మార్గం చూపించే కావాలి. మొన్న మధ్యనే మా ఊరిలో మా తాతగారి కట్టిన ఇల్లు, మా ఇల్లు 100 ఏళ్ళు అయింది కట్టి. అది కూలిపోవడానికి సిద్ధంగా ఉంటే మనం బతికుండగానే అది కూలిపోవడం కాదు, దాన్ని మళ్ళీ సరి చేయాలి అని చెప్పి ఏవి మోడల్ మార్చకుండా దాన్ని అద్భుతంగా చేసాం. చేసినప్పుడు రకరకాల కార్మికులు అందరూ వచ్చారు. వర్ణంగా చేసేవాళ్ళు, కాపీ చేసేవాళ్ళు, డ్రైనేజ్ చేసేవాళ్ళు, ఎలక్ట్రికల్ చేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళందరికీ చూస్తే నాకు ఎంత ముచ్చటేసిందంటే, వాళ్ళందరూ స్కిల్ డెవలప్మెంట్ ఎవరు చేశారో నాకైతే తెలియదు, కానీ ఇవాళ ప్రభుత్వాలు కూడా కొన్ని అత్యాధునిక పరికరాలు కూడా ఇస్తుంది. కొన్ని చోట్ల అయితే చాలా పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు. కొన్ని చోట్ల 50% పెట్టుకుంటే గవర్నమెంట్ 50% ఇచ్చేటట్లు చేస్తున్నారు. వాటితో వాళ్ళు చేసే వర్క్ ఎంత అద్భుతంగా చేస్తున్నారో, ఎంత స్పీడ్గా చేస్తున్నారో, ఎంత మ్యాన్ పవర్ లేకుండా 10 మంది చేసే పని ఒక